కామారెడ్డి శాసనసభ్యులు మరియు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యర్థన మేరకు కామారెడ్డి పట్టణంలో గత వారం వచ్చిన వరదల సందర్భంగా భారత్ సేవాశ్రమ సంఘం పేదల కోసం ఒక్కో ఇంటికి అవసరమైన చీరలు, లుంగీలు, బిస్కెట్ ప్యాకెట్స్, చెద్దర్లు, టీషర్ట్స్ వంటివి 1200 కిట్లు దాదాపు 25 లక్షల కిట్ల వరకు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం బాల వికాస అమెజాన్ వారు సంయుక్తంగా కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీలో పేదల కోసం ఒక్కో ఇంటికి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల కిట్లు 400 వరకు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం పట్టణానికి చెందిన జైన్ సమాజ్, మార్వాడి సమాజ్ వారు సంయుక్తంగా పట్టణంలోని రుక్మిణీ నగర్ కాలనీలో ఒక్కో ఇంటికి సుమారు 1,00,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇబ్బంది అయింది, తిండికి తిప్పలైంది అన్న వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. చేతికి ఉంగరం ఉన్నా, చేతికి మంచి వాచ్ ఉన్నా, మెడలో చైన్ ఉన్నా, మోటార్ సైకిల్ ఉన్నా, ఇల్లు మంచిగున్నా ఏది ఇయ్యరు. మీరు ఆయనతో అనలేదు, లైన్లో పడితే నా దృష్టిలో పేలాలేరుకున్నట్టుగా లేని దగ్గర అది తప్పు. కాబట్టి ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వారికి సాధ్యమైతే మనము బుక్కెడు సాయం చేయాలా, లేదా మనం సపరేట్గా కూరుకోవాలి, కానీ వాళ్ళది గుంజుకొని తినే ప్రోగ్రాం చేయదు. కాబట్టి ఇక్కడ స్వామీజీ వాళ్ళు భారత సేవాశ్రమ సంఘం అని దేశం మొత్తం మీద 130 ఆశ్రమాలు ఉన్నాయి. వీరు అన్ని రకాల సేవలు చేస్తారు. వీళ్ళు ఇవాళ దగ్గరే ఒక 20 లక్షల సామాన్ తీసుకొచ్చి అందరికి పంచుతున్నారు. ఈడనే కాదు, కామారెడ్డిలో అక్కడ ఇక్కడ ఒక 1000 మందికి ఇచ్చేస్తారు. ఈడ 750 ఇండ్లే గుర్తించడము, 750 మందికి ఇస్తారు. ఇది చూసి అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆగమేం చేయకూడదు. ఈ కార్యక్రమంలో ఒక్క నిమిషము హిందీలో మాట్లాడతాడు స్వామీజీ. మాట్లాడిన తర్వాత చేస్తారు. నేను కూడా రాకపోదాము, నా సొంత డబ్బేం కాదు, వాళ్ళే రావాలి, కానీ మీరు రండి అన్న, మీరు ఉంటే బాగుంటుందంటే నేను వచ్చిన. కాబట్టి మీరు ఆగమాగం చేయకుంటే మీ ఇళ్ళకి వస్తుంది. ఆగం చేయకుండా ఎవరికైనా ఎప్పుడైనా రాకపోతే ఇంకొక రకంగా ఇవే బట్టలు కాకపోతే ఏదైనా వంట సామాన్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఏదైనా ఒకటి వస్తుంది. వెనకన ముందు ఇంకా చాలా మంది సేవ చేస్తామంటే వాళ్ళు ఉన్నారు. గడబడి చేద్దాం. మన బతుకమ్మ కుంట్ల మొత్తము వంట సామాను ఇచ్చేసారు. ఆల్రెడీ బతుకమ్మ కుంట అయిపోయింది 2 రోజుల కింద. అక్కడ మొత్తం 450 మంది ఉంటే 450 ఇంట్లకి ఇచ్చేసారు. వీళ్ళు వాళ్ళని చూడలే, అలా కులం మతం ఏం చూడలేదు. లేనోళ్ళ కాదా అనేది చూసి ఇప్పుడు ఈడనే ఉంటే ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నది, ఈ ఇంటి ఆయనకి ఇచ్చుడు కాదు. ఊలిపోయిన ఇల్లు, పెంకుటిల్లు, కార్పు మీద కాగితం కప్పుకున్న ఇల్లు, లేనోళ్ళు అనేది మనిషిని చూస్తే గుర్తుపట్టచ్చు, ఉన్నది లేదని. వాళ్ళకే ఇస్తారు. ఇది అచ్చం లేనోళ్ళ కోసం సేవ చేసేది. కాబట్టి మొన్ననే వస్తామనుకున్నారు కానీ వీలు కాలేదు, ఇవాళ వచ్చిర్రు. ఆ స్వామీజీ స్వయంగా, ఆయనకు 70 ఏళ్ళ వయసు ఉన్న ఆయన ఇవాళ ఇక్కడ చేసే కార్యక్రమం కోసం స్వయంగా వచ్చి మాకు అప్పచెప్తామంటే నేను కూడా అన్నా, వద్దన్నా, నేను ఎప్పుడు కూడా మాకు అప్పచెప్పడం కుదరదు, మీరు రండి, మీరు వచ్చి చూసుకోండి. మా వాళ్ళు 50 మంది పని చేస్తారు, ఇళ్ళకి ఇచ్చేస్తారు, కానీ మీరు రండి అంటే వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం స్వామీజీ చెప్పింది విని తర్వాత మీ ఇళ్ళల్లో ఉండరు, మీ ఇంటికి వచ్చి తెచ్చేస్తారు. మీరు ఇక్కడ ఒక్క ప్యాకెట్ కూడా ఇక్కడ ఇవ్వరు. ఇది మీరు అందరికి కూడా చెప్పాలి. ఒక్క నిమిషం, 1 మినిట్ ఆపు, 1 పల్ 1 లక్ష బస్.